పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించారని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ప్రాంత రైతుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని అన్నారు. శుక్రవారం చలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శనలో భాగంగా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పన్నికారెడ్డి తదితరులతో కలిసి ఆయన భూత్పూర్ మండలంలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కు పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 2 సార్లు అధికారాన్ని అనుభవించారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015వ సంవత్సరంలో శ్రీకారం చుట్టి ఇక్కడే కుర్చీ వేసుకుని 3 సంవత్సరాల్లో పూర్తి చేశారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 8 సంవత్సరాలైనా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని ఆయన ఆరోపించారు. కృష్ణానదిలో మన వాటా 577 టీఎంసీలు దక్కవలసి ఉండగా కేవలం 299 టీఎంసీలకే అంగీకరించారని వంశీ చంద్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ నీటిని సైతం జిల్లా రైతులకు అందివ్వకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణలో ఇలా మోసం చేస్తే ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులను కమిషన్లు దండుకోవడం కోసం వినియోగించుకున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతున్న కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈ ప్రాంత నాయకులు చెంచాలుగా వ్యవహరించారని అన్నారు. అంతే తప్ప పాలమూరు బాగు కోసం వాళ్ళు చేసిన త్యాగం ఏమీ లేదన్నారు. ప్రాజెక్టుల పేర్లతో మోసాలకు తెగబడి అవినీతి అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ను మొన్న ఎలక్షన్లలో ప్రజలు ఓట్లతో ఓడించారని, ఇప్పుడు మళ్లీ మోసం చేయాలని చూస్తే కొట్టి తరిమి వేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లలో అసంపూర్తిగా నాసిరకంగా జరిగిన పనులను వంశీ చంద్రెడ్డి ఎమ్మెల్యేలు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి పాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని పండబెట్టి పక్కన పెట్టి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది, వంచడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్కి బుద్ధి చెప్పడం జరిగింది. ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆరే అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి. అంతకుముందు కేసీఆర్ కాళేశ్వరంని ప్రపంచంలోనే 7వ అద్భుతం అని చెప్పి అందరం కాళేశ్వరం చూడాలి, కాళేశ్వరంని ఆదర్శంగా తీసుకోవాలి, అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాహకం చూసి మేడిగడ్డని కేసీఆరే ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు. కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్లకు పశ్చాత్తాపం వస్తలేదు. వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు.